హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటంటే సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ నేరగాళ్ళు నా కొడుకులు ఎంత పని చేయడానికి దిగజారు ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళు అసలు ఏ విధంగా మనం ఎంత జాగ్రత్తగా ఎంత సెక్యూరిటీగా ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఎలా డబ్బులు దుబ్బాలనే పనిలోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఒక ఫ్రెండ్ ఇక్కడే మన బయ్యారం దగ్గర ఒక యాప్ పంపించారు. ఆ యాప్ ఇన్స్టాల్ చేశాడు. ఆ విషయం వాడికి తెలియదు పాపం. వాడు ఏంటంటే బ్యాంక్ నుంచే వచ్చిందేమో అప్డేట్ కోసమని క్లిక్ చేసిండు. సేమ్ అదేవిధంగా మన తొర్రూరులో అమౌంట్ పోయినాయి. ఇది వరంగల్ డిస్టిక్ తొర్రూరు. అక్కడ ఈరోజు నాకు మార్నింగ్ వచ్చింది లింక్. అది చూసా వాళ్ళు ఏ విధంగా అసలు పెడుతున్నారంటే ఆ డీపీలు ఆ బ్యాంకే పెడుతున్నారు, నేము ఆ బ్యాంకే పెడుతున్నారు. అసలు వాళ్ళకి ఎవరైతే వాళ్ళ యాప్ పంపిస్తున్నారో వాళ్ళకి డౌట్ రాకుండా సేమ్ ఇది బ్యాంక్ నుంచే వచ్చింది అనే విధంగా క్రియేట్ చేస్తున్నారు. సేమ్ ఆ బ్యాంక్ అయినా సరే, బ్యాంక్ లోగోలో అయినా సరే, ఆ నేము మొత్తం టోటల్గా అరే ఈ యాప్ బ్యాంక్ నుంచే వచ్చింది, మనం అప్డేట్ చేసుకోవచ్చు అనే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు ఇలాంటి యాప్స్ ఏది కూడా ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటే ఏదైనా బ్యాంక్ ఉంటే బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, లేదా బ్యాంక్ యొక్క వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ నుంచి వస్తాయి తప్ప ఇలా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని వాళ్ళు ఎవరికి పంపించరు. అదొకటి గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. ఏదైనా చేసే ముందు ఇది అదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కంపల్సరీ చేయాలి. మీకంటూ మీ పలానా బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంకులో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది బ్యాంక్ యాప్ అయినా కాదా అని తెలుసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే అయిపోయాక మనం సైబర్ క్రైమ్లో ఇచ్చి వాళ్ళకి ఆల్రెడీ చాలా కేసులు ఉంటాయి, వాళ్ళు అంత త్వరగా పట్టించుకోరు. మీరు ఏం చేసా మనం చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. అది దానికంటే ముందు మీరు ఇవి ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటే బెస్ట్. అది ఏం కాదు, సైబర్ క్రైమ్ వాళ్ళు మనకి సెట్ చేస్తారు అది అనుకుంటే సెట్ చేస్తారు కావట్లే, కానీ వాళ్ళు చేసి వాళ్ళు మనకు కంప్లైంట్ కాగానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కానీ అది ప్రాసెస్ అయ్యి అది మనకి చేతికి వచ్చినప్పుడే లెక్క అది. కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళకుండా మనమే ముందుగానే ఉండి జాగ్రత్తగా ఉంటే బెస్ట్.